ప్రీవియస్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు అని జెప్తున్నారు. మూవీస్ కూడా జూసుకుంటే కాన్సెప్ట్ అనేది చాలా యూత్‌కి కనెక్టెడ్ కాన్సెప్ట్స్ రీసెంట్‌గా 'యానిమల్' మూవీ జూసుకున్నట్టయినా గాని. చూసారా నేను మీరు 'యానిమల్'? చూసాను. ఆ! బాగుంది. సో, నాకు అది నచ్చింది. యూత్‌కి ఏ విధమైన మెసేజ్ ఇస్తదనుకోవచ్చు? ఇప్పుడు 'యానిమల్' సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. హ్మ్. 'భారతీయుడు' అనే సినిమా సూపర్ హిట్. హ్మ్. సమాజం మార్పులేదే బయటకొచ్చి. హ్మ్. 'అపరిచితుడు' అనే సినిమా సూపర్ హిట్. హ్మ్. సమాజం మార్పులేదే. హ్మ్. 'శివాజీ' సూపర్ హిట్. ఇట్లాగా సమాజం మార్చేద్దాం, సమాజం ఏంటి ఇట్లా ఉంది అని ఓన్లీ సమాజం కోసమే బతికి ఆర్ నారాయణమూర్తి గారు హ్మ్. ఆయన తీసే సినిమాలన్నీ. ఆయన తీస్తానే ఉన్నారు, ఆయన ఐడియాలజీ ఉంది. ఆయన చేసే పని ఏం ఆగలేదు. హ్మ్. సమాజం మారిపోలేదే. హ్మ్. 'యానిమల్' సినిమాలో ఒక్కటి చూసి అదొక్కటి పట్టేసుకొని ఎంత స్మార్ట్‌గా ఎలా మారిపోతుంది సమాజం. హ్మ్. అది తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోవాలి కదా! హ్మ్. సో, నేను ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే మీదొక పిక్ కనిపించింది నాకు. రాజమౌళి గారితోటి. అసలు రాజమౌళి గారితో మీరు వర్క్ చేసారా? లేదండి. మరెందుకు దిగారు? ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ సెల్ఫీ లాంటిది. కొంచెం హ్మ్. ఎక్స్‌టెన్షన్ అంతే. అంటే ఏం మీకు సంబంధం ఈ లేదు. ఇండస్ట్రీలో దేని మీద బాగా ఇంట్రెస్ట్? అంటే సినిమాటోగ్రఫీ కూడా చేశారు కాబట్టి, సో, ఆ కూడాతో ఇంకేమేమి చేశారు? చేసేవాడినండి. హ్మ్. నాకు కావాల్సినట్టు రాపిచ్చుకోలేకపోతున్నాను అంటే రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. హ్మ్. ఫైనల్‌గా నేనే రిలక్టెంట్ రైటర్. ఐ రైట్. హ్మ్. బేసికలీ నేను ఎన్ని క్రాఫ్ట్‌లు చేయగలుగుతాను, అన్ని క్రాఫ్ట్‌లు చేస్తానని పక్కన పెడితే, హ్మ్. నాకు ఒక విజన్ ఉంది. ఆ హ్మ్. విజన్‌ని నేను ట్రాన్స్‌లేట్ చేయడానికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్, హోమ్ వర్క్ నేను ఏం చేయాలి అని చెప్పి నేను నేర్చుకున్నా. హ్మ్. కొన్ని క్రాఫ్ట్స్‌లో పనిచేశా, కొన్ని సినిమాల్లో పనిచేశా, నేర్చుకున్నా. ఆ తర్వాత నేను అడాప్ట్ చేసుకున్నా, రీసెర్చ్ చేశా, దాన్ని మళ్ళీ అప్లై చేశా. కొన్ని క్రాఫ్ట్‌లో నేను పనిచేయడం కూడా జరిగింది. కానీ హ్మ్. అది జస్ట్ నా రూటింగ్ పీరియడ్. హ్మ్. కొంచెం టైం పట్టిందేమో. అయితే అవన్నీ నాకేం రిగ్రెట్స్ లేవు. హ్మ్. నేను చేయాల్సింది, నాకు కావాల్సింది, నాకు కావాలి అనుకున్నది నేను నేర్చుకున్నా. హ్మ్. అది ఓన్లీ సినిమా ఒకటే కాదు. హ్మ్. సినిమా ఒక్కటే నా లైఫ్ కాదు. లైఫ్‌లో సినిమా ఒక చిన్న పార్ట్. హ్మ్. దాంట్లో క్రాఫ్ట్ ఇంకో చిన్న పార్ట్. హ్మ్. అట్లాగా ఒక క్రాఫ్ట్‌లో ఇంత తెలుసుకుంటే చాలు నాకు తెలిసినంత వరకు. అంటే హ్మ్. మొత్తం చదివేశాను కాదు. హ్మ్. ఆ తర్వాత ఇంకో క్రాఫ్ట్, ఆ తర్వాత ఇంకో క్రాఫ్ట్, అలాగా రైటింగ్, డైరెక్షన్, హ్మ్. డిపార్ట్మెంట్ల గురించి చెప్తున్నా. రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, హ్మ్. కెమెరా డిపార్ట్మెంట్. కెమెరా అంటే ఇంక మళ్ళీ దాని సపోర్ట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అవును. లైటింగ్, ఇంకా రకరకాల డీఓపీస్ కూడా ఉంటారు. ఇంకా కింద ఉంటాయి. హ్మ్. ఫోకస్ పుల్లింగ్ ఉంటుంది. హ్మ్. ఇట్లా మీరు లెక్క పెట్టుకుంటే చాలా క్రాఫ్ట్లు ఉంటాయి. అవును. అప్పటి పరిస్థితుల్లో అప్పుడు నా ఇంట్రెస్ట్కి నాకు కావాల్సింది ఒక క్రాఫ్ట్లో డెడికేట్ చేసి నేర్చుకుంటే ఎక్కువ నేర్చుకోవచ్చు అనే ఉద్దేశం. అలాగని చెప్పి అదే స్టిక్ అయ్యేవాడిని కాదు. నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్. హ్మ్. ఇది నా క్రాఫ్ట్ కాదు అనే హ్మ్. ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు. హ్మ్. నాకు అవసరమైతే వీళ్ళు చేసేవాడిని. నేను ఒక్కనే ఇలా చేసేవాడిని కాదు. నేనే స్టార్ట్ చేశాను. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, నేను క్రియేటర్ నేను కాదు. హ్మ్. ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. హ్మ్. కొంతమందికి కొన్ని క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కొన్ని క్రాఫ్ట్స్ పైన గ్రిప్ ఉంటుంది. హ్మ్. అలాగా నా ఇంట్రెస్ట్ కావాల్సినవి నేను కొన్ని క్రాఫ్ట్స్, ఇప్పుడు పేర్లు చెప్పడం అన్ని ఎందుకు లేదు, హ్మ్. ఏదో ఎక్స్ప్లోర్ చేశాను, నేర్చుకున్నాను, అప్లై చేశాను. సో, మీరు రాయాలి అనుకుంటే ఇప్పుడు జనరేషన్‌కి సంబంధించైనా లేదా యూత్‌కి సంబంధించైనా ఎలాంటి స్టోరీస్ రాస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి రాసే పరిస్థితిలో లేదు, సంతకం పెట్టే పరిస్థితిలో లేదు చెయ్యి. అంటే ఇలా కాన్సెప్ట్స్ అనుకుంటారు గదా మీరు. ఇది ఎప్పటికైనా చేయాలి అని చెప్పి. అలా ఏం లేదండి. ఆ, ఉన్నాయి కొన్ని బైండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసినవి ఉన్నాయి, ఏదో ఒక స్టేజ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు సినిమా నా కోర్ ఫోకస్ కాదు. సినిమానే చేయాలి అట్లాంటి పరిస్థితి కూడా కాదు. వేరే చాయిస్ లేకో నేను చెప్పి తీరాలో మరీ ఆ, ఇప్పుడు చెప్పేయాలి లేకపోతే నేను చెప్పలేనేమో అని ఇన్సెక్యూరిటీ కూడా లేదు. హ్మ్. నాకు ఉన్న నా ప్రయారిటీస్లో, ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో, ఇప్పుడున్న బేసికలీ కంఫర్ట్ జోన్ లేదు. హ్మ్. ఏదో ఎంతో కొంత చిన్న కంఫర్ట్ దాంట్లో ఒక ప్లానింగ్ ఉంది, అది నడుస్తుంది, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. హ్మ్. అలాగే ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్లో కొంచెం యాక్టివ్గా హ్మ్. కొంచెం చేయాల్సిన పరిస్థితి అంటే నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ పక్షులు ఏం కనిపించట్లేదు. హ్మ్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా ఎండలు పెరుగుతాయి. ఆల్రెడీ బిల్డింగ్లు కట్టి గ్లాసులు అందంగా కట్టేసి ఇంకా రిఫ్లెక్షన్ పెంచి వేడి పెంచేస్తున్నారు. హ్మ్. దుర్గం చెరువుకి ఏమన్నా చేయాలి అంటే, దుర్గం చెరువుకి చేయడానికి నేను ఒక్కడనే చేస్తున్నాను, నేనే చేస్తాను క్రెడిట్ కూడా వద్దు. నేనేం చేయగలుగుతాను అని చెప్పి నేను వాలంటరీగా కూర్చొని నా పని నేను చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా అవి చేయడం స్టార్ట్ చేశాను. క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ, నేను ఇవన్నీ చేశాను, ఇది చేశాను అని చెప్పి నా క్రెడిట్ కూడా వద్దు. హ్మ్. అవి చేసుకుంటూ నా పనులు కూడా చేసుకుంటున్నా. కొన్ని యోగా ప్రాక్టీసెస్ చేసుకుంటున్నా. కొన్ని డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ యోగాస్ ఉంటాయి. పుస్తకాలు చదువుతున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా, అవి అప్లై అవుతాయా లేవా, ఇంకొన్ని ప్రాక్టీసెస్ నడుస్తాయి. ఇవన్నీ చేయడానికి మీకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ చేయడానికి మనీతో పని ఏంటి? మనీ కావాలి పుస్తకాలు కదా! ఫ్రీ,
ప్రాక్టీస్ అంటే దానికి వేరే టూల్స్ అన్ని అడిషనల్గా ఉండవు. మెడిటేషన్కి డబ్బులు అవసరం లేదు, యోగా చేయడానికి డబ్బులు అవసరం మరి లేదు. ఫుడ్కి అయితే కావాలి కదా. అది దొరికితే తింటాం, ఆకలేస్తే తినాలనిపిస్తే, ఓపిక తగ్గిందనిపించినప్పుడు ఎవరైనా ఇస్తేనో. ఫుడ్ అనేది నా ప్రయారిటీ కాదు, వస్తుంది అంటున్నా.